మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. విజయవాడలో దుర్గమ్మ చేసిన ఒక అద్భుతం గురించి తెలుసుకుందాం. ఇది యథార్థంగా జరిగిన సంఘటన. చాలామందికి తెలియని విషయం. 1955వ సంవత్సరంలో జరిగిన ఒక విచిత్ర సంఘటన. అప్పట్లో రోజులు మారాయి అనే సినిమా రిలీజ్ అయి సంచలనం సృష్టించింది. సినిమా థియేటర్ ఖాళీ ఉండేది కాదు. విజయవాడలోని మారుతి టాకీస్లో ఒకరోజు ఢిల్లీ వెంకన్న అనే రిక్షా కార్మికుడు సెకండ్ షో సినిమాకి వెళ్ళి బయటకు వచ్చి రిక్షాను తీసుకొని గేట్ బయటకు వచ్చాడు. ఈలోపు థియేటర్ లోపల నుండి ఎర్రటి చీరతో, నుదుటిన పెద్ద కుంకుమ బొట్టుతో, గాజులు పువ్వులు వేసుకుని ముత్తైదువ ఒక ఆవిడ వచ్చి, బాబు ఇంద్రకీలాద్రి వెళ్ళాలి, వస్తావా నాయనా అని అడిగింది. దానికి వెంకన్న సరే అమ్మ రండి తీసుకువెళ్తాను అని ఆమెను రిక్షా ఎక్కించుకొని ఇంద్రకీలాద్రి వైపు రిక్షా తొక్కటం మొదలుపెట్టాడు. అలా కొంత దూరం కొండ ప్రాంతం దగ్గరకు వెళ్ళేసరికి రోడ్డు ఎత్తుగా ఉంది. అప్పుడు ఆ స్త్రీ, నాయన నన్ను దిగమంటావా, నువ్వు లాగలేకపోతున్నావు అని అంది. దానికి రిక్షా అతను, ఏం పర్వాలేదమ్మా, కష్టం అనుకుంటే డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి, కుటుంబం ఎలా నడుస్తుంది అని ఏదో విధంగా లాక్కుంటూ మొత్తానికి పైభాగానికి చేరుకున్నాడు. ఇక ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఈలోపు బ్రాహ్మణ వీధి రానే వచ్చింది. చుట్టూ చిమ్మ చీకటి, ఒక్క మనిషి కూడా లేడు. అప్పుడు ఆ స్త్రీ రిక్షావాడితో ఇలా అంది, నాయన ఇంత చీకటిగా ఉంది, ఒక్కరు కూడా కనబడటం లేదు. పైగా అమ్మవారు ఈ సమయంలో నగర సంచారం చేస్తారని అంటారు కదా, నీకు భయం లేదా అని అడుగుతుంది. దానికి రిక్షా అతను, ఎందుకమ్మా భయం, మా అమ్మను చూసి నేనెప్పుడైనా భయపడ్డానా? సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ ఆ కనకదుర్గమ్మ కనబడితే ఎందుకు భయపడడం, మా అమ్మలాంటిదే కదా ఆ అమ్మవారు కూడా అని జవాబు ఇచ్చాడు. అయినా ఈ రోజుల్లో తప్పు చేసేవారు భయపడాలి గాని నాలా కష్టపడి కుటుంబాన్ని పోషించేవారు భయపడవలసిన అవసరం లేదు అని కూడా అన్నాడు. దానికి ఆ మహిళ ఒక చిరునవ్వు నవ్వుతూ ఉండగానే ఇంద్రకీలాద్రి దగ్గరలో ఉండే మెట్ల దారి వచ్చింది. వాటినే పాత మెట్లు అంటారు. అమ్మ ఇంద్రకీలాద్రి వచ్చింది, మీ ఇంటికి ఎటు వెళ్ళాలో చెప్తే అటు వెళ్తాను అని చెప్పి వెనక్కి తిరిగేసరికి ఆ స్త్రీ రిక్షాలో కనబడలేదు. అయ్యో ఏమయ్యారు అని తల తిప్పి పక్కకు చూడగా మెట్ల దారి గుండా ఆ స్త్రీ వెళ్తూ కనపడింది. వెంటనే అమ్మ డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు అని రిక్షావాడు అరిచాడు. దానికి ఆ స్త్రీ, అయ్యో అబ్బి నీ తలపాగాలో పెట్టాను చూసుకోవయ్యా అని మెట్లు ఎక్కుతుంది. అదేమిటి తలపాగాలో ఎందుకు ఉంటాయి అని తలపాగా తీసి చూడగా దానిలో 10 రూపాయల నోటు, ఒక బంగారపు గాజు ఉన్నాయంట. వాటిని చూసి ఆ మెట్ల దారి వైపు చూడగా అక్కడ ఏ స్త్రీ కనబడలేదు. రిక్షావాడికి ఒక్కసారిగా భయం వేసి వెర్రి కేకలు పెట్టాడు. చుట్టుప్రక్కల ఉండే ప్రజలంతా వచ్చి ఏమైందని అడుగగా జరిగిన విషయం చెప్పాడు రిక్షా అతను. ఆ విషయం విన్నవారంతా కూడా ఆశ్చర్యానికి లోనవుతూ, నీవు ఎంత అదృష్టవంతుడివి, సాక్షాత్తు అమ్మవారు నీ రిక్షా ఎక్కారు అని మెచ్చుకున్నారు. ఈ విషయం అప్పట్లో పత్రికల్లో కూడా వేశారు. కనకదుర్గమ్మ చేసిన ఈ అద్భుతాన్ని మీరు విని ఎవరికైనా చెప్తే అమ్మవారి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా మీపై ఉంటాయి. అమ్మవారి లీలలను మనం ఈ దసరా నవరాత్రుల్లో చెప్పుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం మనపై కూడా కలుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అమ్మవారు విజయవాడలో ఎన్నో అద్భుతాలను చేస్తూ ఉన్నారు. మీరు గొంతు ఎత్తి మనస్ఫూర్తిగా అమ్మవారిని ఏమైనా కోరుకుంటే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. కనకదుర్గమ్మకు విజయవాడ పుట్టినిల్లు. నమ్మిన వారికి ఆవిడ కొంగు బంగారంలా తోడుగా నిలబడుతుంది. అక్కడ ఆవిడ చేసిన అద్భుతాలు కోకొల్లలు. ఆవిడ ప్రతిరోజు విజయవాడ నగర సంచారం చేస్తుంది. దానికి గుర్తుగా ఇప్పటికీ కూడా కొండ మీద రాత్రిపూట గజ్జెల చప్పుడు వినబడుతూ ఉంటుందని కొందరు చెప్తూ ఉంటారు. అమ్మవారిని భక్తిగా ఎవరైతే విశ్వసించి నమ్ముతారో వారికి ఆమె లీలలు అర్థమవుతాయి.
కాబట్టి ఈ దసరా నవరాత్రుల్లో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ కథను విన్నా చదివినా ఎవరికైనా చెప్పినా ఆ అమ్మవారు మీ సకల దరిద్రాలను తొలగించి అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.